అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యనామస్మరణ చేసినంత వరకు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి విజయం తప్ప అపజయం ఉండదు. అందుకే మరొకసారి చెప్పండి, ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. అర్జునుడు భూగర్భ జలం తెప్పించి గుర్రాలకి ఆ జలం పట్టించి ఖాణం మేపించి వాటిని మళ్లీ సరి చేయించుకున్నాడనమాట. ఆ గుర్రాలు సామాన్యమైన గుర్రాలు కావు. ఒకానొకప్పుడు అగ్నిహోత్రుడు ఆ రథాన్ని గుర్రాలని అన్నిటినీ ఇచ్చాడు ఆయన. అటువంటి గుర్రములు కూడా భయంకర యుద్ధంలో అలిసిపోతే వాటికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా కావలసిన నీరు, ఆహారం అన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ సమయంలో రథం దిగి కింద ఉండడం మహాప్రమాదమైన కింద నిలబడ్డాడు. అంతమంది మహాసైనికుల్ని చీల్చి చెండాడాడు. అప్పుడే కౌరవ సైనికుల్లో 325 మంది అనుకున్నారట, ఈ మహావీరుడు కటిక నేల మీద ఉండే ఎంతమందిని చావగొడుతుంటే శ్రీకృష్ణుడు తోలే ఆ పవిత్రమైన రథం మీద ఉంటే ఇంకా ఆయనకి అపజయం ఎక్కడుంటుంది, ఈ పూటతో సైంధవుడు పోయినట్టే అని సైంధవుడి మీద అంతవరకు పెట్టుకున్న ఆశ వదిలేసుకున్నారు వాళ్ళు. ఈలోపు ఇంకా ముందుకు వెడుతూ సైంధవుణ్ణి ఎక్కడో దూరంగా ఉండగా చూశాట. అంత దూరానికి వేగంగా రథం తోలనే లోపు దుర్యోధనుడు గురువుగారిచ్చిన కవచం వేసుకున్నాడుగా, దాంతో ఢీకొట్టాడు. ఇంత పూర్వం మనం చెప్పుకున్నాం కదా, ఏమని? దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి తెప్పితే ఆయన ఒక కవచానికి మంత్రశక్తిని ఆవాహన చేసి ఈ కవచం వేసుకుంటే అర్జునుడు వేసే బాణాలు నీకు గుచ్చుకోవు పో అన్నట్ట. అందుకని ఆ కవచం వేసుకొచ్చాడు. అర్జునుడికి దుర్యోధనుడికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. దుర్యోధనుడు వేసిన బాణాలేమో అర్జునుడికి తగులుతున్నాయి, అర్జునుడి బాణాలు వాడికి తగిలి కింద పడిపోతున్నాయి. దాంతో ఒక్క క్షణం ఏం ఎరగనట్టుగా అమాయకుడిలాగా కృష్ణుడు, అర్జున నీ లక్ష్యశుద్ధి దెబ్బతిందా? నీ బాణాలు ఏమైనా పూచిక పుల్లలైపోయాయా? శివుడితో పోరాడి శివుడి శరీరానికి కూడా గాయాలు చేసినటువంటి బాణాలు నీవి. అగ్నిహోత్రుడిచ్చిన అక్షయ తూణీరాల్లోని బాణాలు ఇవి. పైగా ఇంత గొప్ప గొప్ప బాణాలు ఇవాళ ఎందుకు పనికిరానటువంటి దుర్యోధనుడు ఏం చేయలేకపోతున్నాయి? అయ్యో, ఇదేదో విచిత్రంగా ఉందన్నట్ట. కాసేపు అప్పుడప్పుడు కృష్ణుడు సామాన్య మానవుళ్లాగా అర్జునుడికి ఏదో పిరికాడు మాట్లాడినట్టుగా మాట్లాడి, అమాయకుడేమో కృష్ణుడు, సామాన్య మానవుడేమో అనే భ్రమ కలిగిస్తాడు ఆయన. అదే భగవంతుడి యొక్క లీలంటే. సద్గురువులు భగవంతుడు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు సామాన్యులతో సామాన్యుల్లో ఉండి ఈయన కూడా మనలాంటి వాడే అనే భ్రమ కలిగిస్తారు. అప్పుడు గనక సద్గురువుల ఎడల, పరమాత్మని ఎడల వీడు చులకన భావం ఏర్పాటు చేసుకున్నాడా, ఇక అక్కడి నుంచి పతనం మొదలవుతుందిట. అందుకే అటువంటి లీలలను గ్రహించి అది వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక అద్భుతమైన పరమాత్మ లీల, పరమార్థ లీల అని భావించి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అర్జునుడు చిరునవ్వు నవ్వి, కృష్ణ నీకు తెలుసుండి కూడా నన్ను పరీక్షించడానికి ఇలా అంటున్నావు. నేను వేసే బాణాలలో శక్తి ఏం తగ్గిపోలేదు, అవి అద్భుతమైన బాణాలే. కాని
ద్రోణాచార్యుడు ప్రస్తుతం ఈ శిష్యుణ్ణి రక్షించినట్టుగా ఉన్నాడు. ద్రోణాచార్యుడి దగ్గర కవచధారణము అని ఒక గొప్ప విద్య ఉన్నది. ఏదైనా కవచాన్ని ఆయన మంత్రించి ఇస్తే ఆ కవచానికి ఒక గొప్ప శక్తి వస్తుంది. ఆ శక్తి ఉన్నంత వరకు ఆ కవచం ధరించిన వాడికి బాణాలు తగలవు. ఇప్పుడు దుర్యోధనుడు ఏదో పులి చర్మం కప్పుకున్నటువంటి గాడిదలాగా గురువు గారి దగ్గర ఏడ్చుంటాడు, నేను కొట్టే బాణాలు తగులుతున్నాయని. దాంతో ఆయన జాలిపడి ఉంటాడు. వీడికి ఒక కవచం ఇచ్చి ఉంటాడు, ఆ కవచాన్ని మంత్రించి ఇచ్చి ఉంటాడు. ఆ కవచం వీడు తొడుక్కున్నాడు, అందుకే నా బాణాలు వాడికి తగలడంలా. అయితే ఒకటి, ఎరువు తెచ్చుకున్న కవచాలతో ఎంతసేపు యుద్ధం చేస్తాడు వీడు? నా దగ్గర సర్వాస్త్రఘాతి అని ఒక శస్త్రం ఉన్నది. అంటే ఎటువంటి మంత్రములనైనా ధ్వంసం చేసే అస్త్రం అటది. ఒకానొకప్పుడు ఇంద్రుడు నాకు మెచ్చుకునిచ్చాడు స్వర్గానికి వెళ్ళినప్పుడు. ఈ అస్త్రం వేశానంటే అవతల వాడి దగ్గర ఉన్న మంత్రశక్తులు నశిస్తాయి. అది ఎంత గొప్ప అస్త్రమైనా ధ్వంసం అయిపోతుంది. కాకపోతే ఈ అస్త్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. ఇప్పుడు వాడుతున్నాను అని దాన్ని ఎక్కువ పెట్టాట. ఈ అస్త్రం వేశాడా ఆ కవచం తెక్కింద పడుతుంది. తర్వాత దుర్యోధనుడు చితక్కొట్టచ్చు. ఈలోపు దూరం నుంచి అశ్వత్థామ చూశాడు. ఓరి నాయనో, మా నాన్నగారు ఇచ్చిన కవచంతో దుర్యోధనుడు ఇప్పటిదాకా బతికి బట్టగట్టాడు. ఈ కవచాన్ని అర్జునుడు విరగొట్టేశాడంటే మళ్లీ చావు దెబ్బలు దుర్యోధనుడికి తగులుతాయి. దాంతో దుర్యోధనుడికి ఏం కష్టం వస్తుందని అనుకుని వెంటనే ఏం చేశాడనమాట, ఈ అస్త్రాన్ని కూడా ధ్వంసం చేసే మంత్రశక్తితో కూడిన అస్త్రం వాడికి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. కవచాలను ధ్వంసం చేసే, అస్త్రాలను ధ్వంసం చేసే, అది సర్వాస్త్ర ఘాతి ప్రతిఘాతి. అస్త్రాలని నాశనం చేసి అస్త్రాన్ని నాశనం చేసేటటువంటిది. ఆ అస్త్రం టక్కన అర్జునుడి యొక్క బాణం మీద వేశాడు. ఇంకా అర్జునుడు మంత్రం చదివి బాణం వేసేలోపే దాన్ని కొట్టేశాడు. దాంతో అస్త్రం విరిగిపోయింది. అప్పుడు తెల్లబోయి అర్జునుడు, నేను అద్భుతమైన అస్త్రం ఎక్కువ పెట్టాను. ఈ అస్త్రం వేసుంటే ఈ రోజంతా దుర్యోధనుడికి ఇక మళ్లీ కవచం వేసుకునే అవకాశం ఉండేది కాదు. వాడి ఒళ్లంతా చీల్చి చెండాడేవాణ్ణి. ఈలోపు గురుపుత్రుడు వీడి మీద ఉండే అభిమానంతో నా అస్త్రాన్ని విధ్వంసం చేశాడు. అదే వచ్చిన తెప్పలు. ఈ అశ్వత్థామ దుర్యోధనుడి మీద చూపించిన ప్రేమలో 1000వ వంతు కూడా ఒక్కనాడు మా పాండవుల మీద చూపించలేదు. అయితే ఏమైందిలే, ఈ దౌర్భాగ్యుడి సంగతి చూస్తాను. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుందట. పాము వంటి దానికి విరుగుడుంది. పావుకే విరుగుడుంటే వీడు వేసుకున్న కవచానికి విరుగుడు ఉండదా? ఈ దౌర్భాగ్యుడిని చూడు ఎలా కొడతానో. ఈ కవచం కంఠం దగ్గర నుంచి పాదాల వరకు ఉంటుంది. మిగతా శరీరానికి కవచం ఉండదుగా. ఇప్పుడు చూడు నా చమత్కారం అని తీవ్రమైన బాణాలతో అరిచేతుల్లోనూ, గోళ్లల్లోనూ, ముక్కుల్లోనూ, చెవుల మీద కొన్ని మర్మస్థానాలు కొట్టివారేశాడు. దాంతో వాడి చేతులు చిల్లులు పడిపోయాట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు. వీడు ఇంత గొప్ప మంత్ర కవచం వేసుకొస్తే అర్జునుడు ఏం చేశాడనమాట, ఇక్కడ దాకా కవచం ఉంటుంది, ఈ కవచం పై భాగంలో కొట్టాడు. కొట్టడంలో కూడా గోళ్లలో కొట్టేటండు. అసలు అక్కడ బాణాలు దిగడం కష్టం. ఎందుకంటే మనం వేసే బాణం ఎక్కడో దూరంగా ఉన్నవాడు కరెక్ట్ గా గోరులో దిగద్దు. అంటే ఎంత గురి చూసి కొట్టాలి. అర్జునుడు చమత్కారి గనక, అంత గొప్ప నైపుణ్యం కలిగిన వాడు గనక ఈ గోళ్లల్లోనూ, అరిచేతుల్లోనూ, ముక్కుల దగ్గర, చెవుల దగ్గర ఇలా సున్నితమైన ప్రాంతాల్లో కొట్టిపారేశాట. దాంతో చేతులన్నీ పుండైపోయాయి. ధనుస్సు కింద పడిపోయింది. ఎప్పట్లో గద కూడా పట్టుకోలేనేమో అని అనుకుని గిలగిల్లాడిపోయి కింద పడిపోయాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి ఏమని, ఇలా మంత్రపు కవచాలు పుచ్చుకున్నంత మాత్రం చేత యుద్ధ రంగంలో మనం ఏమీ చెయ్యలేము. ఇది తాత్కాలికంగా గాడిదకి పులి చర్మం వెయ్యడం లాంటిది అని గ్రహించి వెంటనే ఏం చేశాట, ఈ కవచం దండగా, ఈ కవచంతో తాత్కాలికంగా కాపాడుకుంటున్నాడు. చేతుల్లో కొట్టినవాడు రేపొద్దున ఈ కవచం కాసేపు వేసుకుంటే ఇంకెక్కడ కొడతాడో, ఏ కళ్లల్లోనో కొట్టలేదు, ఇంకా అదృష్టం అని కవచం తీసేసి సిగ్గుపడిపోయి ఈ అర్జునుడితో యుద్ధం చేయడం చాలా కష్టమని తలకాయ ఉంచుకుని వెళ్ళిపోయాడు. చూసావా కృష్ణ, ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. ఈ దౌర్భాగ్యాన్ని దెబ్బతీశాను కదా, ఇక ముందుకు బాని అన్నాడు. మళ్లీ ముందుకెళ్లేలోపు, సైంధవుడి దగ్గరికి వెళ్లేలోపు ఈ కర్ణుడి కొడుకు వృషసేనుడు, శల్యుడు, సైంధవుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, భూరిశ్రవుడు, వీళ్లకు తోడుగా ఈ చేతుల్లో ఉన్న బాణాలు పీక్కున్న దుర్యోధనుడు మళ్లీ అంతా కలిసి ఒకేసారి చుట్టముట్టేశారు. అప్పుడు దుర్యోధనుడు సైంధవుణ్ణి, నిన్నెక్కడో దూరంగా ఉండమన్నానా, మధ్యలో ఎందుకు వచ్చావు? సాయంకాలం దాకా నీ ప్రాణాలు మాకు చాలా అవసరం. ఆఫ్టర్ సన్సెట్ ఇంక నువ్వేమైనా పర్వాలేదు. నిన్ను సూర్యాస్తమయంలోపి అర్జునుడు చావకుండా కాపాడావంటే మాకున్నటువంటి శని వదిలిపోయినట్టే. ఈ అర్జునుడు చచ్చిపోతాడు, నువ్వు రావద్దని బతిమాలి వెనక్కి పంపేశాట. ఇంతమంది 9 మంది ఒక్కసారి తలబడితే అది చూడ్డానికి ఎలా ఉందో తెలుసునా? ఒక్క వీరుడు
9 చేతులు ధరించి తన చేతులు తిప్పుతున్నట్టుగా ఉందట. అంటే 9 మందిని గిరగిరా తిప్పుకునేలా చేశాడు అర్జునుడు. అప్పుడు ఒక చమత్కారం జరిగింది. అసలు యుద్ధం జరుగుతున్నది మనుష్యులకో లేకపోతే పశువులకో లేకపోతే జెండాలకో తెలియటం లేదట. అంత వేగంగా రథాలు తిరుగుతున్నాయి. కృష్ణుడి యొక్క వేగం వల్ల, కృష్ణుడు నడిపే నైపుణ్యం వల్ల అర్జునుడి రథం గిరగిరా తిరుగుతూ ఉంటే అర్జునుడి పైన ఉన్నటువంటి రథం మీద ఉన్న జెండా కర్ణుడి జెండాను కొట్టేసింది. అంటే ఇప్పుడు ఏమైంది? అర్జునుడు కర్ణుడు కొట్టుకోవాలన్నా జెండా మీద ఉన్న దేవతలు కొట్టుకుంటున్నారట. అలా ఉంది ఆ దృశ్యం. ఈ జెండా వెళ్లి కపిధ్వజం వెళ్లి వాడి జెండాను పడగొట్టింది. వీడు రోజుకో జెండా వేసుకుంటాడు. ఒకరోజు శంఖం ఉన్న జెండా, ఒకరోజు ఏనుగున్న జెండా. ఇప్పుడు ఈ రోజు శంఖం ఉన్న జెండా పెట్టుకొచ్చట. ఆ శంఖం విరిగి కింద పడిపోయింది. వరాహధ్వజం ఉన్నది మరొకటి దగ్గర, అది విరిగి కింద పడిపోయింది. ఇలా ఒక్కొక్కటి ధ్వజం ఒక్కొక్క రకంగా ఈ జెండాతో విరగొట్టాట. అప్పుడు చూసేవాళ్ళు అన్నారు, బాణాలు వేయకుండా పైన రథం మీద ఎగురుతున్న జెండాతోటే మన జెండాలు విరగొడుతున్న వీడు గట్టిగా బాణాలు వేస్తే మన మొహాలు మండిపోకుండా ఉంటాయా? ఇటువంటి వీరుడితో యుద్ధం చేసి మాత్రం నిలబడ్డం మన అదృష్టం అనుకున్నారట. ఓ ధృతరాష్ట్ర మహారాజా, 9 జెండాలు పక్కకి తెరలిపోయేలాగా ఎగిరిపోయేలా చేసిన అర్జునుడి పరాక్రమాన్ని దేవతలు కూడా ప్రశంసించారు. ఇంక ఈలోపు అక్కడ అలంబసుడు అని బకాసురుడి యొక్క సోదరుడి కొడుకువాడు, కిమ్మీరుడు అని బకాసురుడికి ఒక సోదరుడు ఉన్నాడు. వాడి కొడుకు అలంబసుడు, మహావీరుడు. ఎంతో పూర్వం అర్జునుడి యొక్క కొడుకు ఇరావంతుడిని చంపినవాడు వాడే. వాడు ఘటోత్కచుడితో ఘోర యుద్ధం చేశాడు. ఇద్దరికీ మధ్యలో నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధం జరిగింది. దాదాపు 72 నిమిషాల కాలం తీవ్ర యుద్ధం జరిగిందట. ఇద్దరు ఆకాశానికి ఎగిరిపోయి మాయా యుద్ధం చేశారు. ఒకడు కిందకి దిగితే వాడు పైకి ఎగిరేవాడు, వాడు పైకి ఎగిరితే వాడు కిందకి దిగేవాడు. ఇద్దరూ కాసేపు సింహాలుగా పులులుగా మారిపోయి కాసేపు కొట్టుకున్నారు. గదలతో యుద్ధం చేశారు. ఈ యుద్ధం జరిగాక హఠాత్తుగా ఘటోత్కచుడు రివ్వున కిందకి దిగి ఈ అలంబసుడు కాళ్లు పుచ్చుకుని గిరగిరా తిప్పి నేల మీద బండరాయి మీద వేసినట్టు బాది వాడి తల నరికి ఆ తలకాయ పట్టుకొచ్చి, ఓరి దుర్యోధన, ఇదిగో నీ మిత్రుడి తల అని దుర్యోధనుడు రథం మీద వేసి వెళ్ళిపోయాడు. అలంబసుడు చావడంతో పాపం దుర్యోధనుడు హతాశుడైపోయి ఈ అలంబసుడి ద్వారా ఘటోత్కచుడిని సంహారం చేయొచ్చు అనుకున్నాడు పాపం వాడు. అలంబసుడు మహావీరుడు, ఇటు భీముణ్ణి ఇటు ఘటోత్కచుడిని చంపుతాడు, దాంతో నాకు బలవద్విరోధం తగ్గిపోతుంది అనుకున్నాడు. ఇప్పుడు ఈ అలంబసుడి తలకాయ నరికి రథం మీద వేయగానే కొంత హతాశుడైపోయేటవాడు. ఈ లోపు అక్కడ ఎప్పటికి చూసినా ధర్మరాజు గారికి అర్జునుడి దేవదత్త శబ్దం పెద్దగా వినబడ్డంలా. అసలు అర్జునుడు సైంధవుణ్ణి చంపడానికి దగ్గర దాకా వెళ్ళగలిగాడా లేదా? సైంధవుడనేవాడు కనపడ్డా లేదా? చీటికి మాటికి కృష్ణుడి యొక్క శంఖారావమే వినబడుతోంది. అర్జునుడు ఎందుకు శంఖం ఊదడంలా? కొంపతీసి మా వాడేమైనా యుద్ధరంగంలో ఇరుక్కుపోయాడా? లేక సైంధవుడు యుద్ధరంగంలో కనబడ్డం లేదా? లేక ఈ దుర్మార్గులంతా కుట్ర పన్ని ఒక్కసారిగా అర్జునుడి మీద పడి సంహరించారా అని అర్జునుడి మీద ఎక్కువ ప్రేమ వల్ల ఒక రకమైన భీతి కలిగిందట. అతిస్నేహ పాపశంకి. ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఉన్న వ్యక్తి కాసేపు కనబడకపోతే మనస్సు కీడు శంకిస్తుంది అనమాట. పిల్లల మీద బాగా ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు 9ంటికో రావాల్సిన వాళ్ళు రాకపోతే 9 అయిపోయింది, ఇంకా పిల్లలు రాలేదు, వీడు ఏమైపోయాడో, కొంపదీసి వీళ్ళు వస్తున్నటువంటి కారుకి ఏమైనా యాక్సిడెంట్ అయిందా, వీడు ఏమైనా కింద పడ్డాడా, దెబ్బలు తిన్నాడా, ఇలాంటి లేనిపోని బెంగలు పెట్టుకుంటారట తల్లిదండ్రులు. ధర్మరాజు గారికి అర్జునుడి మీద ప్రేమ ఎక్కువ గనక, స్నేహం ఎక్కువ గనక అర్జునుడికి ఏదో కీడొచ్చిందేమో, అందుకే కృష్ణుడి శంఖం తప్ప ఈయన శంఖం వినపట్టం లేదని వణికిపోయి సాత్యకిని పిలిచి, సాత్యకి అర్జునుడి దగ్గర నుంచి మాట వరసకు కూడా ఏ కబురు రావడంలా, అప్పుడే మధ్యాహ్న సమయం అయిపోతోంది, ఎంతవరకు ఎక్కడా అర్జునుడు సైంధవుడి జాడ కనిపెట్టినట్టుగా వార్త రాలేదు. నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళు, ఆ అర్జునుడిని వెతుకు, ఆయనకి సాయం చెయ్యి అనగానే, లేదు, అర్జునుడు వెళ్లేటప్పుడు నిన్ను ద్రోణాచార్యుడు బంధించకుండా రక్షించమని నాకు చెప్పి వెళ్ళాడు. నేను వదిలిళ్ళాననుకో, తన దగ్గరికి వెడితే అర్జునుడు సంతోషించడు, బాధపడతాడు. ఏమి సత్యకి, నిన్ను నమ్ముకుని నా అన్నగారిని రక్షణకి నీకు అప్పగించి నేను యుద్ధానికి వెళ్ళాను, మా అన్నయ్యను వదిలేసి ఇటు వచ్చావా, మా అన్నయ్య నీ దుర్యోధనుడో లేకపోతే ఇంకోడో బంధిస్తే ఏమవుతుంది, ఆ ద్రోణాచార్యుడు అసలే ప్రతిజ్ఞ చేశాడు, ఆయన బంధిస్తే ఏమవుతుందని తిడతాడు. నేను వెళ్ళననగానే, ఇదిగో నీకు గురువు అర్జునుడు, ఆ గురువు గారికి నేను గురువుని, గురువుకి గురువైన నేను ఆజ్ఞాపిస్తున్నాను, నాకు కావలసింది ఆ సోదరుడు, నన్ను రక్షించడానికి పక్కన భీముడున్నాడు, ఈ దృష్టజుమ్నుడున్నాడు, మరేం పర్వాలేదు, నువ్వు వెళ్ళిరా, నువ్వు వెళ్ళకపోతే నేను బతకలేనన్నట్ట. అప్పుడు భీముడు కూడా, పోన్లే అన్నయ్య గారు చెప్పారు కదా, అర్జునుడికి సాయంగా నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఉంటానులే, పర్వాలేదన్నట్ట.
ఈ విధంగా భీముణ్ణి దృష్టజుమ్నుణ్ణి మరొక్కసారి సాత్యకి మీరు జాగ్రత్తగా ధర్మరాజును రక్షించండి, ద్రోణాచార్యుడు అతన్ని బంధించకుండా చూడండి అని పరుగు పరుగును తాను ముందుకెళ్లాడు. సాత్యకి తన రథసారథిని పిలిచి ముందు ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ అన్నాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళగానే ద్రోణాచార్యుడు నీ గురువు అర్జునుడే నన్ను జయించలేక పక్క నుంచి రథం తోలుకుని లోపలికి పోయాడు, నువ్వెంత ఆగన్నట్ట. అది అర్జునుడి యొక్క ప్రేమ. ఈ సాత్యకి అలా చెయ్యడు, వీడు గురువులకు గురువు అని విజృంభించి ద్రోణాచార్యుడి రథం విరగ్గొట్టి గుర్రాలను చంపేసి సారథిని పడగొట్టి ద్రోణాచార్యుడు ధనుస్సు విరగ్గొట్టి ఇదిగో గురువు గారు అయిపోయారు, ఇక లోపలికి పోనీ అన్నాడు. సాత్యకి ఆశ్చర్యపోయే పరాక్రమం చూపించాడండి. అతని సారథే తెల్లబోయాడు. గురువు గారితో యుద్ధం చేసి ఆయన్ని చావగొట్టి ఆయన్ని విరధుణ్ణి చేసి లోపలికెళ్లిన మొనగాడివి, ఇక నీకు తిరుగులేదన్నట్ట. ఇంకొంచెం ముందుకెళ్లారు. ఈ కృష్ణుడికి అర్జునుడికి సాయంగా సాత్యకి వెడితే ఖాయంగా సైంధవుడి చావు వస్తుంది. కాబట్టి ఈ సాత్యకిని అర్జునుడికి సాయంగా వెళ్లకుండా అడ్డం కొట్టండి అని వెనక నుంచి ద్రోణాచార్యుడు అరిచాడు. దాంతో జలసంధుడనే రాజు అడ్డం వచ్చాడు. 2 బాణాలతో జలసంధుని పడగొట్టి పారేశాడు ఆయన. దుర్యోధనుడు అడ్డం వచ్చాడు. దుర్యోధనుడి ముక్కు కాళ్ళు చెవులు విరగ్గొట్టి పారేశాడు. దాంతో దుర్యోధనుడు ఒకటే పరుగు రథం దూకి కిందకి, అంతలా ఎవరు దూకరు, 14 అడుగులు రథం పెంచి కిందకి దూకేసి ఈ సాత్యకి చావగొడుతున్నాడు, గురువుగారు రక్ష అని పరిగెత్తుకుపోయాట. అప్పుడు ద్రోణాచార్యుడు వెనక నుంచి పారిపోతున్నావా, శకునిని సాయం తెచ్చుకోకూడదు, మళ్ళీ ఒకసారి జోదమాడచ్చు, అడ్డసాళ్లే అన్నట్టు. ఇవేమన్నా పాచికలు అనుకున్నావా దుర్యోధన, పారిపోక వెనక్కి తిరిగి యుద్ధం చేసి ఇవాళ ఒక సాత్యక చేతిలో చూస్తే నీకు పేరు వస్తుంది. ఇప్పుడు వచ్చినట్టుంది గురువుగారు కొంచెం తెక్క, గురు పూర్ణిమ కదా, అందుకని గురువుగారు కొళ్ళుమండి కాస్త దుర్యోధనుడు తెప్పాడు. ఇవేమన్నా శకుని చేతిలో ఉన్న పాచికలు అనుకున్నావా, ఆనాడు రెచ్చిపోయి మాట్లాడావు, ఇప్పుడు నొచ్చుకుని పరిగెడుతున్నావు, వెనక్కి తిరిగి అన్నట్ట. అవేం వినిపించుకోకుండా పారిపోయాడు దుర్యోధనుడు. ముందు బతికితే కదా రేపు పొద్దున సంగతి చూసుకోవచ్చని. ఇంకొంచెం ముందుకెళ్లాడు సాత్యకి. ఈసారి యాదవ సేనాధిపతి కృతవర్మ అడ్డం కొట్టాడు. కృతవర్మతో ఘోర యుద్ధం చేసి భయంకరమైన బాణం కంఠంలో కొట్టగానే ఆ కంఠంలోంచి బయటకు వచ్చేసిందిట. వాడు బతికాడు కానీ కూడా ఎవడు బతకలా. కృతవర్మ మెడలోంచి బాణం బయటికి రాగానే కింద పడిపోయాట రథంలో. అలా పడిపోగానే సారథి వీడు చచ్చాడా అంటే అంత దెబ్బ తగిలేక గొంతుకులోంచి బాణం బయటకు వచ్చాక ఇంకా వాడు అంతం కాకుండా ఉంటాడా, చచ్చే ఉంటాడన్నట్ట. అయితే పర్వాలేదు, లేకపోతే ఈ పూట వీడి తల నరికి వెడదాం అనుకున్నాను అని కృతవర్మ చచ్చాడని భ్రమించి వెళ్ళిపోయాడు. కృతవర్మ మళ్లీ కాసేపటికి లేచి అయ్యి బాబు ఏం దెబ్బ కొట్టాడండి, పూర్తిగా గొంతుకులోకి తెక్కకుండా పక్క నుంచి దూసుకుపోయింది గాని అది గనక సరిగ్గా కంఠనాళం తెగ్గొట్టుంటే ఈ దెబ్బతో నేను అయిపోయేవాడిని, నాకు పిండం పెట్టవలసి వచ్చేది. ఓరి సాత్యకి మీ అన్నగారిని మించిపోయావు అనుకున్నట్ట, కృష్ణుని మించిన పరాక్రమం ప్రదర్శిస్తున్నావు అనుకున్నాడు. ఈ విధంగా సాత్యకి కృతవర్మని పడగొట్టి ముందుకెళ్లిపోయాడు. దారిలో సుదర్శనుడనే రాజు ఎదురొచ్చాడు. ఈయన 2 బాణాలు కొట్టగానే వాడు అదర్శనుడు అయిపోయాడు, మళ్లీ కనపడలా, ఎగిరిపోయాడు ఒక దెబ్బకి. మరికొంచెం ముందుకెళ్ళాక శకుని ఎదురొచ్చాట. శకుని గారి ధనుస్సు ఎరగొట్టాడు, వాడి కిరీటం పడగొట్టాడు, వాడి సారథిని పడగొట్టాడు. శకుని ఒకటే పరుగు పూచుకున్నాడు. మళ్లీ కాసేపటికి ఇంకో ముందుకెడుతుంటే దుశ్శాసనుడు అడ్డం వచ్చాడు. ఇక దుశ్శాసనుడిని కొట్టేశాడు. అందులో ద్రౌపదిని వాడు వస్త్రాపహరణం చేశాడని కసోటి లోపల ఉంది ఈ సాత్యకి. అందుకని వాడి కవచం తెంచేసి కిరీటం పడగొట్టి ధనుస్సు విరగ్గొట్టి చేతులకున్న కంకణాలు విడగొట్టి చెవుల కొండలాలు తెంచేసి ఆ తర్వాత రథాన్ని ధ్వంసం చేసి వీపు మీద 90 బాణాలు కొడితే వాడు అదే పరుగుపోయాట, ఒకటే పరుగు. ఏమి యువరాజ విభునకు క్షేమమే. మళ్లీ దుర్యోధనుడు పారిపోయినట్టే వీడు పారిపోతూ ఉంటే ద్రోణాచార్యుడు చూసి ఏమేమి యువరాజు గారికి క్షేమమేనా, ఏమిటి యువరాజు గారు పరుగు పందెంలో పాల్గొన్నారా, ఎవరైనా మిమ్మల్ని 1, 2, 3 పరిగెత్తన్నారా, ఇలా పరిగెడుతున్నారే అని కాసేపు తెప్పి మళ్లీ అంతలోనే లోపల కొంచెం పౌరుషం బాగా పెరిగిపోయి కసి పెరిగిపోయి ద్రోణాచార్యుడు అన్నాడు, అడుగులు తిన్నట్లగునే కడుపున గుట్టెత్తినప్పుడు కడుప్రేలితివి. నీ ఇష్టం వచ్చినట్టు పేలేవు, ఆ పేలినటువంటి వాగుడికి తగిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. వెనకటికి ఎవడో కడుపు నొప్పి వచ్చిందిట, కడుపు నొప్పి వస్తే అటుకులు తిన్నట్ట. అటుకులు తింటే కడుపు నొప్పి పెరుగుతుందా తగ్గుతుందా? అలాగే పోయే కాలం వచ్చి పాపాలు రెచ్చిపోయి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరంతా కలిసి ఆనాడు పాండవుల్ని. ఇప్పుడు పారిపోవలసి వస్తుంది. ఒక్క సాత్యకి చివరికి ఒక సాత్యకి చేతిలో దెబ్బతిని పారిపోతున్నారు. ఇంకా మిమ్మల్ని తరవడానికి ఏ భీముడో అర్జునుడో రావక్కర్లా, ఈ సాత్యకే చాలు అనగానే దుశ్శాసనుడు అది విని కూడా విన్నట్టు పారిపోయాడు. ఇంతలో ఎంతసేపైనా సాత్యకి ముందుకెడుతున్నాడు. వెడుతున్నప్పటికీ మళ్లీ అర్జునుడి దగ్గర నుంచి శంఖారావం రాలేదు.
దాంతో మళ్లీ ధర్మరాజు గారికి భయం పెరిగిపోయింది. ఈసారి భీముడిని పిలిచాడు. నాయనా భీమసేన, మీ తమ్ముడు అర్జునుడు అని ఏదో అనబోయి గొంతు కడ్డం పడినట్టయిపోయి గద్గదం అయిపోయి ఏడవడం మొదలెట్టాట. ఇదేమిటన్నయ్యా ఇలా ఏడుస్తావు? ఎప్పుడైనా మేము ఏడుస్తున్నప్పుడు మాకు నీవే ధైర్యం చెప్పేవాడివి. ఇవాళ నీవేడిస్తే నీకెవరు ధైర్యం చెప్పగలుగుతారు? లోకంలో ఎప్పుడైనా ఆత్మబలం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు ధర్మరాజు అని అందరూ నిన్ను పొగుడుతారు. ఆ ధైర్యం విడిచిపెట్టి అధైర్యంతో ఇలా ఉంటావా? ఇంతకీ ఏమొచ్చిందంటే ఏమి రావడం ఏమిటి? అసలే అర్జునుడు భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు, సూర్యాస్తమయం అయ్యేలోపు సైంధవుణ్ణి చంపుతాను అని. అంత ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాడో లేదో అని బెంగపెట్టుకుని ఆయనకి సాయం చేయమని సాత్యకిని పంపాను. సాత్యకి వెళ్ళాడు, ఎక్కడా ఏ కబురు కాకరకాయ లేదు. ఇప్పుడు నాకేం చెయ్యాలో తెలియటం లేదు. నాకు చెయ్యి కాలు ఆడ్డంలా. నేనిక్కడ ద్రోణాచార్యుడిని వాళ్ళని దాటుకుని రాలేను. నువ్వు వెళ్ళి సాయం చెయ్యనగానే, అన్నయ్య నేను వెళ్ళిపోతే మరి నిన్నెవరు రక్షిస్తారన్నట్ట. అప్పుడు సేనాధిపతి గారు దృష్టజుమ్నుడు అన్నాడు, భీమసేన, నీ సేనాధిపతి ఈ దృష్టజుమ్నుడి శరీరంలో ప్రాణం ఉండగా మాట వరసకు కూడా ఈ ధర్మరాజుని ఎవరూ ఏం చేయలేరు. పైగా నేను యజ్ఞగుండం నుంచి పుట్టాను. పుట్టింది కేవలం ద్రోణాచార్యుని చంపడానికే. కాబట్టి ద్రోణుడు నన్నేం చంపలేడు. నిశ్చింతగా ఉండి ద్రోణుడి నుంచి ధర్మరాజుకి ప్రమాదం లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా. నేను ఈ శిఖండి హేమహేమీలైన తక్కిన వీరులు, ఈ నకుల సహదేవులు మేమందరం కలిసి ధర్మరాజును చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా అన్నట్ట. భీముడు అన్నకి నమస్కరించి మళ్లీ రథంతో ఆయన ముందుకెళ్లాడు. ద్రోణుడు సరిగ్గా మళ్లీ అడ్డం పడ్డాడు. మీ తమ్ముడు అర్జునుడు నాకు వినయంతో నమస్కారం చేశాడు. చేసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా దండం పెడతానంటే వదులుతానన్నట్ట. దాంతో భీముడు పళ్ళు పటపట కొరికి, అర్జునుడు నీలాంటి ఓ దౌర్భాగ్యుడికి దండం పెడతాడు. నువ్వు గురువు గారు అయితే బయటకు వచ్చాక దండం పెడతాను, అది గురు పూర్ణిమ నాడు. కానీ ఇక్కడికి వస్తే కుదరదే. యుద్ధరంగంలోకి వచ్చాక గురువు లేదు, బరువు లేదు. గురుడవని నమస్కరిస్తాం కదానని యుద్ధరంగంలో మా ప్రాణం తెద్దామనుకుంటున్నావేమో. నీ ఆటలు నా దగ్గర చెల్లవు. నువ్వు కుట్ర చేసి అభిమన్యుడిని చంపినట్టుగా ఈ భీముడిని చంపడం అంటే కాసుకో అని గిరగిరా తిప్పి గద విసిరేసేట. గద సారించి చలంగి వైచిన భుజాగర్వంబు చాలించి అమ్ముదు కండుర్వికి దాటిపోయనది రస్ముల్ మెంట పర్వంగ బెట్టిద పుందోమరమెత్తి కొంచతడు దాటిన్ గ్రక్కునన్నేలకున్. గద గిరగిరా తిప్పి విసిరేశాడు. గద గిర్రున భయంకరమైన అగ్నిజ్వాలల వంటి మిడుగురు పురుగుల వంటి కాంతులు చిమ్ముకుంటూ ద్రోణాచార్యుడు రథం మీదకి వెళ్ళిపోయింది. ఈ గద వస్తూ ఉంటేనే హడిలిపోయి ఆ ముసలాయన అందులోంచి కిందకు దూకేశాట. అక్కడ అన్నారు, ముదుకండయ్యును కుమారమూర్తిం బోల్చెన్. ఆయన చాలా ముసలాడు, అప్పటికి 128 ఏళ్లు దాటినవాడు. ఆయన కుర్రాళ్లాగా ఎగిరి రథంలోంచి కిందకు దూకేశాడు. ఆయన దూకేయడం లేదు, ఈ గద వెళ్లి ఆ రథాన్ని ఢీ కొట్టింది. కొట్టడమేమిటి, పచ్చడి అయిపోయింది రథం. అసలు గుర్రాలు లేవు, దానికి జెండా లేదు, ఆయుధాలు లేవు, పిండి పిండి నుగ్గు నుగ్గు అయిపోయిందిట. ఈ విధంగా ఒక పిడుగొచ్చి పడితే గుర్రాలు అవి ఎలా దుక్కు అయిపోతాయో, ఇల్లు ఎలా కూలిపోతుందో అలా మొత్తం రథం అంతా విధ్వంసం అయిపోయింది. హడిలిపోయిన ద్రోణాచార్యుడు, ఓరే అందుకేరా బండవాటం, నువ్వు నీతో యుద్ధం చేయాలంటే హడిలిపోతున్నారు అనుకుని మళ్ళీ ఇంకో రథాన్ని తీసుకురమ్మన్నాడు. సారథి ఇంకొక రథం తీసుకొచ్చాట. ఆ రథం మీద వచ్చేసరికి ఈసారి ఏం చేశాడో తెలిసిన, నిన్ను ఇవాళ రథం ఎక్కనివ్వను చూసుకో అని తాను రథంలోంచి దిగిపోయి అమాంతంగా వెళ్ళిపోతూ ఉంటే వచ్చే కొద్దీ బాణ వర్షం కురిపించేట ద్రోణాచార్యుడు. బాణాలు వచ్చి మీద పడిపోతుంటే కంట్లో మాత్రం మొహానికి తగలకుండా తలలో వంచుకున్నట్ట, వంచుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ దృశ్యం ఎలా ఉందో తెలుసా? మంచి మదించినటువంటి ఒక ఆబోతు, సుందరమైన ఒక ఆబోతు వర్షానికి తల వంచుకుని వెళ్ళినట్టుగా ఉందట. అది బాణవర్షం. బాణవర్షాన్ని లెక్క చేయకుండా దగ్గరికి వెళ్ళి, అంటే ముఖానికి మాత్రం బాణాలు తగలకుండా చూసుకున్నాడు ఆయన. ఇంక ఒంటికి ఎన్ని బాణాలు దిగినా ఆయనకి లెక్కలేదు. దున్నపోతు మీద వర్షం అంటారే అలా అనకుండా ఇక్కడ ఏమన్నాడో తెలిసైనా, సుందరమైన వృషభంబులేలట. సుందర వృషభంబులీల అని తిక్కన గారు అందమైన ప్రయోగం చేశారు. ఒక ఆబోతులో తెల్లగా ఉన్నాడు ఈయన, అందంగా ఉన్నాడు. ఈ అందమైన ఈయన అన్ని బాణాలు వేస్తుంటే ఎవడన్నా బాబోయ్ బాబోయ్ అనాలి కదా. ఆ ఒంటి మీద పడుతున్న బాణాలు అలా దులిపేసుకుంటూ ముందుకెళ్ళి ఒక్క తలకాయ మాత్రం వంచుకుని దగ్గరికి వెళ్ళి రథం ఎత్తి విసిరేశాడు. ఇంకా మళ్లీ యుద్ధంలో ఈసారి నాటు యుద్ధం అంటారు దాన్ని. ఈ రథాన్ని ఎత్తి విసిరవతలు పారేశాడు. దాంతో ద్రోణాచార్యుడు హడిలిపోయి, ఎక్కడికో పైకి వెళ్ళిపోతుంది రథం. ఆ రథం ఎక్కడ పడుతుందో తెలియదు. అందుకని రథం గిర్రం తిరుగుతుంటే అందులో మళ్లీ కిందకి దూకి, పర్వాలేదు కాళ్ళు కీళ్ళు ఏమవలేదు. ఆయన పెద్దాడైనా స్ట్రాంగెస్ట్ పర్సన్, ది స్ట్రాంగెస్ట్ పర్సన్. అందుకని దూకి వెళ్లిపోయి, ఇంక ఇప్పట్లో రథం వద్దు, వాడు పోనీరా బాబు, వాడు వెళ్ళాక వేరే రథం ఎక్కుతానన్నట్టు తక్కిన వాళ్లతోటి. ఈ విధంగా రథాన్ని విసిరి అవతల పారేసి ముందుకు పోయాడు ఆయన.
చూచేవాళ్ళు ఒక క్షణకాలం తెల్లబోయి, ఇలాంటి యుద్ధం చేసేవాడిని ఎవడేం చేస్తాడు, బాణాల వర్షం కూడా లెక్క చేయకుండా వెళ్లి రథాలు ఏనుగులు విసిరిపారేస్తున్నాడు అనుకున్నారు. ఈ విధంగా వాటిని ధ్వంసం చేసి ఇంకొంచెం ముందుకెళ్లాడు. ఈసారి కర్ణుడు ఎదురొచ్చాడు. కర్ణుడి దగ్గరికి వెళ్లి వాడి రథాన్ని ధ్వంసం చేసేసి మీదకి వెళ్లి గద విసురుతూ ఉంటే కర్ణుడు ఒకటే పరిగెత్తేట. పరిగెడుతూ ఉంటే ద్రోణాచార్యుడు వెనక నుంచి, కర్ణ అదేమిటి నువ్వు పారిపోతున్నావా, పాండవులందరినీ ఒక్క రోజులో చంపేస్తాను, భీష్ముడు చచ్చిపోతే చాలు, భీష్ముడు లేకపోతే యుద్ధమంతా నాదే అన్నావు, మర్చిపోయి ఉంటారు పాపం తమరు ప్రతిజ్ఞ అనగానే ఇప్పుడు అది ఎప్పడం చస్తుంటే అని పారిపోయాడు ఆయన. ఈ విధంగా కర్ణుడు పారిపోయాక మరికొంతసేపటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పాపం కర్ణుడికి రథం లేదు పారిపోతున్నాడని వాళ్లలో ఒకడు రథం దిగి ఇదిగో ఈ రథం తీసుకోండి అన్నట్ట. ఆ రథం ఎక్కొచ్చాట. మళ్లీ ఆ రథాన్ని ధ్వంసం చేశాడు. కర్ణుడికి మొత్తం దాదాపు 121 మంది సంతానం. అందులో 5 కొడుకుల్ని కర్ణుడి ముందే చంపి అవతల పారేశాడు. గదతో నుగ్గు చేసేశాడు భీముడు. మరో 3 బాణాలు కర్ణుడు గుండెల మీద కొట్టాట. దాంతో కర్ణుడు తట్టుకోలేక రథం విడిచి పొడమి అద్రువపరచే అదిరిపోతూ ఉండగా భూమి పారిపోయాడు. ఇదంతా విని ధృతరాష్ట్రుడు అంటున్నాడు సంజయుడితో, సంజయుడు కదా ఈ కథ అంతా చెబుతున్నాడు, విని అన్నాడు, ఇదా కర్ణుడి యుద్ధం, వీణ నా కుమారుడు నమ్ముకున్నది, పాండవుల ఆజినోర్చుని తండని మీరాజు సోత తనయుని పొగడున్ గండడచె భీముడిట్టి మగండు కలడే పెదపనెట్లు కయ్యము చెల్లెల్. పాండవులను యుద్ధంలో వీడు ఓడిస్తాడని మీ రాజు అంటే దుర్యోధనుడు అస్తమానము ఈ కర్ణుడిని తెగ పొగుడుతాడు. నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నీకేం పర్వాలేదు నాన్న, కర్ణుడు ఒక్కడు చాలు అందరినీ చావగొడతాడని చెబుతాడు. ఇప్పుడు వీడు భీముడి చేతిలో చావు దెబ్బలు తిని 2 సార్లు పారిపోయాడు. వీడిని నమ్ముకుని నా పిచ్చకొడుకు యుద్ధానికి వెళ్ళాడు. రేపు ఏమవుతుందో తెలియదు. ఇది విని నాకు మనస్సు చివుక్కుమంటోంది. ఇటువంటి వీరుడు ఎక్కడైనా ఉన్నాడా? సర్లే అయ్యిందేదో అయ్యింది, ఇంకా ఏం జరిగిందో చెప్పన్నట్ట. భీముడు మాత్రం కర్ణుడు పారిపోతుంటే విడిచిపెట్టకుండా కూడా పరిగెత్తాడు. కర్ణుడు హడిలిపోయి వీడు చంపేస్తున్నాడు బాబు ఏం చేద్దామని అక్కడ కూలిపోయిన ఒక రథం ఉందిట. ఆ రథానికి అడుగును తొట్టిలా తిరగబడి ఉంది. రథంలో కూర్చుంటారు కదా, ఆ కూర్చునేది ఇలా తిరగబడి ఉంది. ఆ తొట్టి కింద దాక్కున్నాడు. అప్పుడు భీముడు వెళ్లి ఎక్కడరా కర్ణ ఎక్కడా అని చేతిలో ఉన్న గదగా గిరగిరా తిప్పి చూశాడు. ఎక్కడా కనపడలేదు. దాంతో ఒళ్ళు మండిపోయింది. ఛీ పిరికి వెధవ పారిపోయాడు, ఇటువంటి వాడికి గద కూడా కావాలా అని ఆ గదలా విసిరేసి మళ్లీ రథం ఎక్కడానికి వెనక్కొస్తూ ఉంటే టక్కన లేచిపోయి వీడు ధనుస్సోటి పక్క నుంచి లాక్కుని తీవ్రమైన బాణాలు కొట్టాట. వాడంత వంచన చేశాడు. తొట్టి కింద దాక్కున్నాడు. ఈయన తొందరపడి ఏం చేశాడు, వాడు లేడు కదా అని గద విసిరేసి రథం దగ్గరికి ఎడుతుంటే వెనక నుంచి బాణవర్షం కురిపించాడు. దాంతో భీముడి కవచం తెగిపోయి బాణాలు గుచ్చుకుపోయాయి. భీముడి శరవర్షం కురిపిస్తూ మీదకొచ్చి భీముడు ఏం చేయాలో తెలియక ఇన్ని బాణాలు వస్తూ ఉంటే అంత పూర్వం అటుగా వెళ్లిన అర్జునుడు ఏనుగుల్ని గుర్రాల్ని చంపాడుగా. ఈ కర్ణుడు వేసే బాణాలకి శవాలు విసరడం మొదలెట్టాడు. ఈ గుర్రాలు ఏనుగులు వాటన్నిటి పీనుగు పెంటలు చేసి పొట్ట మీద 4 బాణాలు కొట్టి ఈ ధనుస్సుతోటి పొట్ట మీద పోటు పొడిచి, ఎరా తిండిపోత నీకు భండనం బేటికి, తిండిపోత నీకు భండనం ఎందుకురా యుద్ధం, చిప్ప సిగ్గులేదా అని కుంతికిచ్చిన వాడు తలుచుకుని విడిచిపెట్టేశాడు. అందుకని యుద్ధరంగంలో పొరపాటున కూడా చేతిలో ఉన్న ఆయుధం విడిచిపెట్టకూడదని ఆ రోజు నుంచి భీముడు నిర్ణయించుకున్నాడు. ఇది తిరిగి సినిమా వాళ్ళు ఏమంటారు, నిజంగా కర్ణుట్ట భీముడిని ఓడించేశాట, భీముడిని అవమానించాట, అది ఉట్టి అబద్ధం. మీకు ఇప్పుడు ఈ కథ అసలైన భారతం విన్నారు కాబట్టి తెలుస్తుంది. తొట్టి కింద దాక్కున్నాడు వాడు. తొట్టి కింద దాక్కుని వీడు లేడు కదా అని వెళ్ళిపోతుంటే వెనక నుంచి బాణవర్షం కురిపించి అవమానించాడు ఆయుధంతో, ఆయుధం లేనివాణ్ణి. ఈ విధంగా తిడుతూ ఉంటే దూరం నుంచి సాత్యకి విన్నాడు. విని పళ్ళు పటపట కొరికి అమాంతంగా వచ్చి కర్ణుడి మీద 4 బాణాలు కొట్టి వాడు ధనుస్సు కొట్టి పారేశాడు. భీముడు కొంచెం తల వంచుకుని ఈ దౌర్భాగ్యుడు ఎంత అవమానించాడు, ఎంతకింత శాస్తి చెయ్యాలనుకుంటూ మళ్లీ వెనక్కొచ్చి రథం ఎక్కాడు. ఈలోపు అర్జునుడు రథం ముందుకెడుతూనే ఉన్నది. దారిలో సాత్యకి తొందరగా అర్జునుడికి సాయం చేద్దామని రథం తోలుతూ ఉంటే సోమదత్తుని కొడుకు భూరిశ్రవుడు అడ్డం కొట్టాడు. మీకు ముందే చెప్పాను, శంతనుడు, దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అని 3 అన్నదమ్ములు. అందులో దేవాపి అనేవాడు చిన్నప్పుడే అడవికి వెళ్లిపోయాడు. రెండోవాడు శంతనుడు రాజయ్యాడు. ఆ శంతనుడు కొడుకే ఈ భీష్ముడు, విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. విచిత్రవీర్యుడు కొడుకులే ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఈ శంతనుడికి తమ్ముడున్నాడు, వాడి పేరు బాహ్లికుడు. అంటే ధృతరాష్ట్రుడికి చిన్నాన్నవుతాడు. అటువంటి మహావీరుడు వాడు, చాలా గట్టివాడు వాడు. ఆ బాహ్లికుడి కొడుకు సోమదత్తుడు.
ఆ సోమదత్తుడి కొడుకు ఎప్పటి నుంచి ఉన్నాడు దొండవాడు, శంతనుడు చచ్చిపోయాడు. ఆ శంతనుడి తమ్ముడు బాహిలికుడు బతుకున్నాడు యుద్ధరంగంలో. బాహిలికుడు కొడుకు సోమదత్తుడున్నాడు. సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు. వాడు మహాపరాక్రమవంతుడు. వాడు అమాంతంగా వచ్చి సాత్యకిని ఢీకొన్నాడు. ఘోర యుద్ధం జరిగిందటండి. అది అసలు ఆ యుద్ధం ఇంతవరకు ఎవరు చూడలా. ఇంద్రుడు వృత్రాసురుడు యుద్ధం చేసినట్టు చేశారు. దూరం నుంచి కృష్ణుడు చూచావా, నీ అన్నగారికి నీ మీద ఎంత ప్రేమో అర్జున, ఎక్కడ ఒంటరిగా నువ్వు ఇబ్బంది పడతావోనని నీకు సాయం చేయడానికి ఈ సాత్యకిని పంపించాడు ధర్మరాజు. ధర్మరాజు పంపించకపోతే ఈ సాత్యకి ఎక్కడికి రాడు. ఈ సాత్యకి ఆ భూరిశ్రవుడితో అద్భుతమైన యుద్ధం చేస్తున్నాడు చూసావా అంటే, ఇదే నాకు బెంగగా ఉందన్నట్టు ఆయన. నేనేమో సాత్యకిని, నాయన ధర్మరాజుని రక్షించు, ఇంకెవ్వరు చెప్పినా వినక అక్కడే ఉండన్నాను. నా మాట తప్పి ఇక్కడికి వచ్చాడు. పైగా దారిలో ఏకధాటిన ద్రోణాచార్యుడితో, కర్ణుడితో, దుశ్శాసనుడితో, దుర్యోధనుడితో, కృతవర్మతో, ఇంతమందితో యుద్ధం చేసి అలిసిపోయి ఉన్నాడు. ఈ భూరిశ్రవుడు ఇప్పటిదాకా యుద్ధం చేయకుండా అలసట లేకుండా ఉన్నాడు. అలిసిపోయిన సాత్యకిని బాగా పీడించేస్తున్నాడు భూరిశ్రవుడు. పైగా ఈ భూరిశ్రవుడి దగ్గర గొప్ప శక్తి ఉందని కూడా విన్నాను. ఇప్పుడు ఈ సాత్యకి ఏమవుతుందో, ఏమైతేనే ఇది ద్వంద్వ యుద్ధం కదా, వాళ్ళు యుద్ధం చేస్తారు, మన రథం ముందుకు తోని అన్నట్ట అనగానే కృష్ణుడు రథం ముందుకు తోలేశాడు. ఈ లోపు భూరిశ్రవుడు సాత్యకి ఒకళ్ళ రథాలు ఒకళ్ళు ధ్వంసం చేసుకున్నారు. గుర్రాలు పడగొట్టేశారు. కత్తులతోటి సారథుల్ని చంపుకున్నారు. జెండాలు విరగొట్టుకున్నారు. ఇద్దరూ కూడా కత్తులు పుచ్చుకుని కిందకు దూకారు రథంలోంచి. బాహాబాహి ఖడ్గ యుద్ధం చేశారు. అంతవరకు ఇటువంటి ఖడ్గ యుద్ధం భూమండలంలో ఎవరూ చూడలేదు. అసలు ఈ కౌరవ పాండవ యుద్ధం మొదలయ్యాక ఇది 14వ రోజు. 14వ రోజు వరకు కత్తి యుద్ధం ఇలా చేసిన వాళ్ళు లేరట. ఘోరమైన ఖడ్గ యుద్ధం చేశారు. హఠాత్తుగా కృష్ణుడు వెనక్కి తల తిప్పాడు. అప్పటికే భూరిశ్రవుడు సాత్యకిని నడ్డి మీద తన్ని కింద పారేశాడు. సాత్యకి ఓ చేత్తో వాడి చేయి గట్టిగా పట్టుకున్నాడు. సాత్యకి చేతిలో కత్తి కింద పడిపోయింది. ఈ భూరిశ్రవుడు కత్తితో వాడి తల నరకడానికి సిద్ధపడుతున్నాడు. ఎత్తిన భూరిశ్రవుడు కత్తి ఉన్న చేతిని గట్టిగా పట్టుకుని పెరుగులాడుతున్నాడు, కానీ ఓపిక లేకుండా సాత్యకి కింద పడిపోయాట.